నమస్కారం గురువుగారు. చెప్పమ్మా. గురువుగారు, మనకి చాలామంది అంటూ ఉంటారు, సాయంత్రం పూట అంటే ఇష్టం వచ్చినట్టు ఏం మాట్లాడవద్దు, ఎందుకంటే పైన తదాస్తు దేవతలు ఉంటారు, తదాస్తు అంటారు, నోరు జారి ఏది కూడా పొరపాటును మాట్లాడుకో అని చెప్పేసి మనకి పెద్దలు ఇలా చెప్తూనే ఉంటారు. నిజంగా తదాస్తు దేవతలు అనేవారు ఉన్నారా? అసలు తదాస్తు దేవతలు అంటే ఎవరు, వాళ్ళు ఎలా ఆవిర్భవించారు? నిజంగా తదాస్తు దేవతలు తదాస్తు అంటే అది నిజమవుతుందా గురువుగారు? తదాస్తు దేవతలు అని అంటే మీరు అన్నట్టుగా నిజమవడం అని కాదు, ధర్మం గురించి నిజం అన్నమాట. ధర్మ సందేహం. ఉదాహరణకి మీరు బాగుపడాలి, ఎగ్జామ్ రాయాలి, ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అని నేను అన్నాను అనుకోండి, యువర్ ఎలిజిబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు చదివింది అంగన్వాడీలో నేను నిన్ను ఐఏఎస్ ఆఫీసర్ కాదు అనగానే తదాస్తు అంటే కుదరదు. ధర్మమైన నాలుకకే విలువ. అంటే నేను తదాస్తు దేవతలు అనేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారన్న విషయం చాలామందికి తెలియాలి. తదాస్తు దేవతలు అంటే అమ్మ గ్రామాల్లో సంచరిస్తారు. వాళ్ళు గ్రామాల్లో ఎలా సంచరిస్తారంటే అమ్మ, గ్రామ దేవతలు ఉంటారుగా, తర్వాత పొలిమేర దేవతలు ఉంటారుగా, తర్వాత మనకి సరిహద్దు దేవతలు కూడా ఉంటారు. సరిహద్దు అంటే రాష్ట్ర సరిహద్దు, దేశ సరిహద్దులు ఇలా కొన్ని ఉంటారు. అంటే వీరభద్రుడు రూపాన, హనుమాన్ రూపాలు ఉంటారు. వీళ్ళందరూ ఏం చేస్తారు, ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు ధ్యానంలో ఉంటారు. వాళ్ళు ఏ దేవత కూడా ఇప్పుడు నీలాగా నాలాగా మాట్లాడుకోవడం లాంటిది ఉండదు. వాళ్ళు ఎప్పుడు ధ్యానంలో ఉంటారు. వాళ్ళు ధ్యానంలో ఉండడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటంటే వాళ్ళు ప్రతి కడపలో ఏమి జరుగుతుందో చూస్తారు. ప్రతి దేవత ధ్యానంలో ఉండడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే కడప కడపలో ఏం జరుగుతుందో చూస్తారు. చూసినప్పుడు కొన్ని సమాధానాలు, కొన్ని ఏదైనా అవాంఛనీయంగా సంఘటనలు జరిగే అవకాశమో లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్న దగ్గర ఈ దేవతలు వారి యొక్క ఇంటికి ఏదో ఒక రూపాన మాట చేరుస్తారు. పడుకున్నప్పుడు ముసలివాడేలా కనబడ్డమా, లేకపోతే పెద్ద మనిషి ఎవరైనా వస్తే ఏదో జరగబోతుందని చెప్పడమా, పురోహితుడు ఉంటే పురోహితుడు ద్వారా చెప్పడమో చేస్తారు కదా. ఇది దేవత యొక్క గుణమమ్మ. తదాస్తు దేవతల పాత్ర ఏంది ఈడ అంటే వాళ్ళు పంచభూతాలు ఎంబడి తిరుగుతారు. వాళ్ళు పంచభూతాలు ఎవరు? గాలి, నీరు, ఆకాశము, భూమి, తర్వాత మంట. ఇలా ఉండడం చేత ఏమవుతుందంటే అమ్మ, ఉదాహరణకి భవానీ నువ్వు బాగా సక్సెస్ అయిపోవాలి, జీవితంలో మంచి ఉద్యోగం సంపాదిస్తావులే అమ్మా, న్యాయంగా బతుకుతున్నావు తల్లి, నీకేంది అని నేను అన్నా అనుకోమ్మా, నా మాటకి విలువ తగ్గింది అనుకుందాం. ఈ తదాస్తు దేవతలు 5 మంది ఉంటారు, అంటే 5 పంచభూతాలు. వీళ్ళు కలిసి నా మాటకి బరువు వేస్తారు. నిజమే కదా, ఆవిడ మంచిదంట, ఆవిడ చాలా మంచి గుణవంతురాలంట, ఆవిడకి రాకపోతే ఎవరికి వస్తుంది? మనందరం దానికి ఒత్తాస పలుకుదాం, తదాస్తు. ఈ తదాస్తు అన్నమాట పంచభూతాలది కాబట్టి, పంచభూతాల అధిపతులంతా దేవాది దేవతలు కాబట్టి, ఈ దేవాది దేవతలకు అధిపతి పరమశివుడు కాబట్టి న్యాయం గెలుస్తుంది. ఇది మీరన్న తదాస్తులది. తదాస్తు అనేది ఏంది? తద అస్తు. అస్తు అంటే ఏం తెలుసమ్మా? శ్రీరస్తు, శుభమస్తు, ఆభిజ్ఞమస్తు, పరమేశ్వరుడి ఆజ్ఞ ప్రాప్తిరస్తు. దాంట్లో అంతా వినదు. తదైవచ అంటే ఏంటంటే, తద అంటే ఇప్పుడు జరగబోయే కార్యక్రమాన్ని మేము ఆశీర్వదిస్తున్నాం. తదై అంటే ఇప్పుడు జరిగేది, అస్తు అంటే ఆశీర్వాద బలం, అంటే జరగాల్సిందే. తదైవచ ధర్మ హింస తదైవచ అంటే ఏంది? ధర్మాన్ని హింసించేవాడికి తదైవచ అంటే వీపు పగలగొట్టాలని అర్థం. అంటే ఇమ్మీడియట్లీ చేయాలి, అది ఇమ్మీడియట్లీ కావాల్సిన ఈ పనికి మేమందరం ఆశీర్వాద ఇస్తున్నాం. కాబట్టి మీరన్న తద అస్తు. ఈ విషయం ఇలా వచ్చిందమ్మా. పురోహితులు కూడా చాలామంది ఏమంటారు, తదాస్తు అంటారు. సంధ్యా సమయంలో ఉండరు వాళ్ళు, ఏ సమయంలో అయినా ఉంటారు. వాళ్ళు రాత్రి 12 నుంచి 3 గంటల వరకే ఉండరు, అంతే. మిగతా టైంలో అన్నీ తిరుగుతూ ఉంటారు. చాలామంది ఉంటుంటారు. కొంతమంది సాయిబాబా భక్తులు ఉంటారు, కొంతమంది భవానీమాత భక్తులు ఉంటారు, కొంతమందిని చూస్తే ముఖాలు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మా తల్లి సర్వమని ఒక వ్యక్తి దగ్గర పోయి ఏదో ఒక మాట అనండి నా మొహం చూసి అంటారు. మీకు తెలుసా ఎందుకంటారంటే అమ్మ, వాళ్ళు పవిత్రంగా ఉంటారు కాబట్టి, వాళ్ళు పలుకుతే అది నిజమవుతుంది కాబట్టి తదాస్తు అనిపించుకోవడమా, లేకపోతే శుభమస్తు అనిపించుకోవడమా, శ్రీరస్తు అనిపించుకోవడమా. కొంతమంది ఉంటారు తల్లి, అమ్మాయిలు అబ్బాయిలు వయసు పెళ్ళికి వచ్చారనుకోండి, వాళ్ళని చూడంగానే ఏమంటారు, టక్కున ఆశీర్వాదం ఇస్తారు, శీఘ్రమే కళ్యాణం ప్రాప్తిరస్తు అని. శీఘ్రం అంటే ఏమిటి? ఇమ్మీడియట్లీ. కళ్యాణమే ప్రాప్తిరస్తు అంటే కళ్యాణం కావాల్సిన వయసు కాబట్టి కళ్యాణమే ప్రాప్తిరస్తు. శీఘ్రమే ఉద్యోగం ప్రాప్తిరస్తు కొంతమంది అంటారు, అంటే ఆయన ఉద్యోగం ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టి శీఘ్రమే. ఆయురారోగ్యాలు ప్రాప్తిరస్తు అన్నారు, మీరు గమనించండి. ఎందుకంటే ఆయురారోగ్యాలు అనేది డైలీ వేజ్లో ఉండేది.
ఆశీర్వాద బలంలో కూడా తేడాలు మన దగ్గర ఉన్నాయి. శీఘ్రమే కళ్యాణం ప్రాప్తిరస్తు, శీఘ్రమే ఉద్యోగం ప్రాప్తిరస్తు ఇలా అంటారు. తర్వాత బాగా గమనించండి, దీర్ఘ ఆయుష్ మాన్ భవ అన్నదానికి ఏంది, దీర్ఘ అంటే ఏంది, పెద్దగా అంటే ఎక్కువ, ఆయుష్ అంటే ఏంది, వయస్సు అంటే ఎక్కువ కాలం. దీర్ఘ ఆయుష్మాన్ భవ అంటే ఏమిటిది, భవ అంటే ఎవరు అసలు, పంచభూతాల అధిపతి, ఆయన అనుమతి అవసరం. దేవుడు ప్రతి దగ్గర ఇంటర్లింక్ అయ్యి ఉంటాడు అక్కడ. కాబట్టి దేవుడితో ఉన్న అనుసంధానమైన వర్డ్స్ ఇవి. కాబట్టి తదాస్తు అనే వర్డ్ పెద్ద మనుషులు అనేవాళ్ళు ఒకప్పుడు. ఆ పెద్ద మనుషులు ఎందుకన్నా తెలుసా అమ్మ, వాళ్ళు మన మంచి కోరి, ఇప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు మీరు ఒక యువతి, ఒక 30 ఏళ్ళ తర్వాత మీరు నన్ను గెలిచారనుకోండి, మీరు అప్పుడు అత్త కూడా అయిపోతారు, అంటే మీ బిడ్డ పెళ్ళి కూడా అయిపోతుంది. కాబట్టి అప్పుడు మీ వయసు రీత్యా మీరు పెద్దవాళ్ళు, కాబట్టి నీకంటే చిన్నవాళ్ళు అప్పుడు కనబడితే ఒక 50 ఏళ్ళకి 6, 7, 10 ఏళ్ళు 12 ఏళ్ళకి కనబడితే మీరు ఏమంటారు, అనుభవం రీత్యా మంచి జరుగుతుంది బిడ్డ అన్న ఆశీర్వాదమే తదాస్తు. పూర్వీకుల ఆశీర్వాద బలాన్ని తదాస్తు అంటారు తల్లి. తదాస్తు దేవతలు సపరేట్గా లేరు. ఇంకా అమ్మ ఓకే గురుగారు, అలాగే ఏంటంటే గురుగారు నాకు ఒక డౌట్ ఏంటంటే, ఒక వ్యక్తి మరణించిన తర్వాత యమలోకానికి చేరుకోవాలి అంటే ఎన్ని నగరాలు ఉంటాయి మధ్యలో, ఎన్ని నగరాలను దాటుకొని యమలోకాన్ని చేరుతారు గురువుగారు? భూలోకం నుంచి యమలోకానికి మధ్యలో ఎన్ని నగరాలు ఉంటాయి? అయ్యో, పెద్ద క్రిటికల్ క్వశ్చన్ వేశారు మీరు. మీరు చెప్పేస్తారు గురువుగారు. యమలోకానికి పోవాలంటే వాడొకడు సినిమాలో బ్రహ్మానందం అంటాడు, కోట శ్రీనివాస అంటాడు, ఎక్కడ ఏ ఊరు మీద అంటే యమపురి అంటాడు. ఎలా పోవాలి అని అంటే ఏ బస్ ఎక్కాలంటే బస్ ఎక్కితే పోరు, బస్సు కిందకి పోతారు కదా. ఇప్పుడు అది యమలోకం అనేది ఏంటంటమ్మా, గరుడ పురాణంలో రాయబడింది. గరుడ పురాణంలో కూడా ఏమని రాయబడింది అంటే, మానవ శరీరంతో చేసిన తప్పుల్లో ఉదాహరణకి అత్యాచారాలు, దొంగతనాలు, తెలివితో మోసం చేయడాలు, డిజిటలైజేషన్, సోషలైజేషన్లు, మోసాలు జరిగిన వాటి శిక్షలు అన్నీ ఉంటాయి అందులో గరుడ పురాణంలో. యమలోకం అనేది సపరేట్గా ఎక్కడ లేదు. బాగా గమనించండి, శివుడి లోకాలు, దేవాది లోకాలు, ఇట్లా ఏ లోకాలు లేవు. ఉన్నాయి 14 లోకాలు. బాగా గుర్తుపెట్టుకోండి. 14 లోకాలలో 7 లోకాలు పైన ఉంటాయి, దేవలోకం ఒకటి. మీరు అన్నట్టుగానే ఈ నాగలోకం కింద ఉంది, పైన లేదు. ఈ మధ్య కొంతమంది అన్నారు, వాళ్ళు ఏమనుకుంటారు పాపం, ఈ 7 లోకాలు కింద ఉంటాయి తల్లి. అయితే ఈ పైనున్న లోకాలన్నిటికీ అధిపతులు ఎవరు, కిందున్న లోకాలకి అన్నిటికీ అధిపతులు ఎవరు, 9 గ్రహాలకి అధిపతి ఎవరు, శివుడు మాత్రమే. కాబట్టి యమలోకానికి పోవాలంటే మొదట శివలోకం దాటి పోవాలి. అర్థమైందా? శివుడు ఎక్కడ ఉంటాడు, వెండి కొండల మీద. వెండి కొండలు ఎక్కడుంది, కైలాసం. కైలాసం ఎక్కడుంది, పరలోకం దగ్గర. పరలోకం ఎక్కడుంది, బాగా గమనించాలి. ఇలా ఒక వ్యక్తికి సంబంధంతోనే నువ్వు నీ యొక్క శరీరం పాస్ అవుతుంది అక్కడికి, నీ ఆత్మ సడన్గా పోదు. ఇప్పుడు యమలోకం దగ్గరికి పోవాలి అని అంటే మొదట నీ యొక్క జీవితాన్ని నీ కులదైవం రాస్తుంది, నీ ఇలవెలుపులు రాస్తారు, కడపలో ఉంటారు. వీళ్ళిద్దరు రాసిన జీవితాలలోనే నీ జీవితం పండుతుంది. ఆ తర్వాత నీ జీవితం క్రియాప్రక్రియకి చేరుతుంది. నువ్వు అనుసంధానం లేకుండా కొన్ని అవాంఛనీయమైన సంఘటనలు చేసి కొందరు మోసం చేసినప్పుడు చిత్రగుప్తుడు చిత్రీకరిస్తాడు. చిత్రగుప్తుడు అంటే పేరేమిటి, గుప్తుడు అంటే ఏంది, రహస్యం. చిత్ర అంటే ఏమో కనబడడం. నువ్వు చేసిన అన్ని కళ్ళతో చూసి దాన్ని చిత్రీకరించి రహస్యంగా రాస్తాడు చిత్రగుప్తుడు. ఆయన పేరున్నది కదా, ఆయన గారు రాసేది యమలోకంలో కూర్చొని చిత్రగుప్తుడు రాస్తాడు. నీ పక్కన ఉన్న సీక్రెట్లో లేకపోతే ఏదో ఒకటి మొత్తాను కదా రాస్తాడు. దాన్ని తీసుకెళ్ళి ఎవరికి ఇస్తాడు తెలుసా, చిత్రగుప్తుడు యముడికి ఇస్తాడు. యముడు తీసుకొచ్చి ఎవరికి ఇస్తాడు తెలుసా, శివుడికి ఇస్తాడు. శివుడికి ఎందుకు ఇస్తాడంటే ఆ ఆత్మ పుట్టించుకుంది శివుడే. కాబట్టి శివుడు నిర్ణయిస్తాడు ఈయన యమలోకానికి పోవాలా, స్వర్గలోకానికి పోవాలా, పరలోకానికి పోవాలా, భూలోకానికే పోవాలా. కొంతమంది కోమాల్లో ఉన్న వాళ్ళు కూడా బతికేస్తారు. ఈయన ఇంకొన్ని రోజులు బతకాలి అంటే అల్లకి పంపుతారు వాళ్ళు. ఇవి నిజంగా ఉన్నాయి, ఇలాంటి ఎన్నో ఉన్నాయి కదా. యూనో పర్సన్స్ హూ వేర్ మెట్ విత్ మెనీ యాక్సిడెంట్స్, కాళ్ళు చేతులు బొక్కలని ఇరిగిపోయి ఉంటాయి, అయినా వాళ్ళు బతుకుతారు. ఆయుష్ చాలా ముఖ్యమైనది ఇక్కడ. కొంతమంది ఉంటారు అరటిపండు తినగానే గుట్టకు పట్టాడు, చనిపోయిన వాళ్ళు ఉన్నారా మన దగ్గర. మరి వాళ్ళది ఆయుష్ లేదని అర్థం. ఆయుష్ ఉన్నదంటే నీకు అనుమతి కంపల్సరీ వస్తుందమ్మా. ఇలా మీరన్న ఆ యమలోకం పోవాలని అంటే మొదట నా తండ్రి పరమశివుడి ఆజ్ఞలోకాన్ని దాటాలి. ఆయన ఆజ్ఞిస్తాడు. ఎందుకు ఇస్తాడంటే ఆయన దగ్గరికి వచ్చే యమలోకం పోతుంది ఆత్మ. ఆయన ఎక్కడ ఉన్నాడు తెలుసా, మీరు బాగా గమనించండి. శివుడు ఎక్కడ ఉన్నాడు, భూలోకంలో. పైన లోకంలో లేడు శివుడు, శ్మశానంలో ఉన్నాడు. కాబట్టి ఆయన ఎంపైర్ టు దట్ గ్రేవ్ యార్డ్, అక్కడే క్యాప్టెన్.
ఆ రథసారథి ఆనే కూర్చున్న తర్వాత ఎముడెక్కడ? అసలైన వాడు ఈడ కదా బాల్ బ్యాట్ ఇచ్చేది, కొట్టాలన్నా 6 or 4 డిసైడ్ చేసేది తండ్రి. ఈయన దగ్గర పోయినాక ఆయన దగ్గర అవుతుంది. యమలోకానికి పోవు ఫస్ట్, మహాముఖంటి లోకానికి వెళ్ళిన తర్వాతనే ఆయన జస్టిఫై చేస్తాడు. అందరి కాదు మా తల్లి, అది కూడా గుర్తుపెట్టుకోండి. అన్నదానం చేసేవాడికి, పుణ్యం చేసేవాడికి, మరియు పాప ప్రాయశ్చిత్తంతో జీవితాల్లో ఎందరో గొప్ప పనులు చేసిన వాళ్ళని స్వీకరిస్తాడు తండ్రి. అయితే శివుడు నిర్ణయించేసిన తర్వాతనే నీకు శిక్షల అర్హత, ఆ తర్వాతనే నీకు యమలోకంలో మళ్ళీ పుట్టడానికి కావలసిన ఆవిర్భవ లోకమే తండ్రి దగ్గర ఉన్న అగ్నిలోకం. అదే అగ్నిలింగం. అగ్నిలింగంలో మళ్ళీ ఫిల్టర్ చేస్తాడు, ఆత్మని కాలుస్తారు. తప్పులు చేస్తావా? చెప్పిన మాట వినవా? చెప్పిన మాట ఎందుకు వినట్లేదురా నీవు? పోవద్దంటే ఆడికి ఎందుకు పోయినావురా? ఈ మాడవు ఇవి యముడు ఏం చేస్తాడు తెలుసా? తండ్రి ఏం చేస్తాడు? అగ్నిలోకంలో నిన్ను వేడి చేస్తే యముడు ఏం చేస్తాడంటే పాటలు గుచ్చుతాడు. శిక్షలు ఇవే కదా, నూనెలో ముళ్ళు, సూదులు, ఇంకేదో చేస్తాడు ఆయన వేసే శిక్షలు. ఇవన్నీ అయిపోయాక మరో జన్మ ప్రాయశ్చిత్తం కోసం అని చెప్పి పరమాత్ముడు నిన్ను అగ్నిలింగంలో పెట్టుకుంటాడు. అంటే ఇట్ ఈస్ అ ఫిల్టరైజేషన్ ఫర్ 9 months. తల్లి గర్భంలో ఏంటంటే అదే అగ్నిలో. చాలామంది మీకు మంచి క్వశ్చన్ అడిగారు, అగ్నిలింగం ఎక్కడుందంటే తల్లి గర్భం అగ్నిలింగం. ముమ్మాటికి చెప్తాం మేము, తల్లి గర్భమే అగ్నిలింగం. అక్కడ తండ్రి నిన్ను 9 నెలలు శిక్షిస్తాడు. మురికిలో, చెడులో, గాలే లేకుండా, వెలుతురే రాకుండా, బయట ఏం జరుగుతుందో వినిపిస్తాడు కానీ కనిపించకుండా, తల్లి మాటలే వినిపించి గుండె చప్పుడే తెలిసేలా చేసే ఆ తరుణమే చాలా 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 నిన్ను సగం ముంచుతాడు నీళ్ళల్లో. లోపల మాయ తర్వాత ఉమ్మనీరు. మరి బాగా గమనించు తల్లి, ఇది కొంచెం మళ్ళీ ఏమనుకుంటారో ప్రేక్షక మహానీయులు, నీళ్ళల్లో మునిగిన వాడి ముక్కులో నీళ్ళు వెళ్ళిపోతాయి కానీ నీళ్ళల్లోనే ఉన్నవాడి ముక్కులో నీళ్ళు పోవు తల్లి గర్భంలో. చూసారా రహస్యం ఎలా ఉందో? మనం ఎక్కడైనా నీళ్ళలో ఇలా మునగగానే అయిపోతాయి, అన్ని పాటలకు వెళ్ళిపోతాయి నీళ్ళు. మరి అన్ని రోజులు నీళ్ళల్లోనే మునిగి ఉన్న ఆ బిడ్డ మరి అబ్రబ్రహ్మలోకం ఎక్కడుంది అని అంటే తల్లి గర్భం. అబ్సల్యూట్గా తల్లి గర్భమే. అక్కడి నుంచి నిన్ను ఆత్మలింగం లాగా, అంటే తండ్రి ఆత్మని అక్కడ 5 నెలలకు 6 నెలలకి కొలువు చేసి నిన్ను 5వ నెల తర్వాతనే బిడ్డ కదలికలు వస్తాయి చూడండి. తనుతున్నాడని, కదులుతున్నాడని, అప్పటిదాకా కూడా తిరుగుతాడు, బట్ నాట్ దిస్ మచ్. 6వ నెల 7వ నెల తన్నడము. కొందరైతే తల్లిని చూపిస్తారు, గర్భం ఇలా లోపల చూస్తే కాలు కూడా కనబడుతుంది, అద్దు ఇక్కడ దన్నాడో అని ఆనందాన్ని వ్యక్తపరుస్తారు కదా. అదే చలనం పరమాత్ముడు తల్లి, అదే ఆత్మలింగం. ఇన్ని గర్భంలో దాచిపెట్టిన ఆ అబ్రబ్రహ్మలోకాన్ని ఈరోజు అవహేళన చేస్తున్నాం మనం, అవునా కదా? ఇలా ఉన్న ఆ తరుణమే మహాముఖంటి వేసే లోకం తల్లి. యముడు శిక్షలు చాలా తక్కువే, శివుడి శిక్షలు చాలా పెద్దవి. యముడిని కూడా శిక్షించేవాడు ఉన్నాడు. యముడు అనడానికంటే యమ ధర్మరాజు అనాలి ఆయనని. యముడు కూడా ధర్మంతోనే రాయాలి రాతలు, ఆయన పేరే యమధర్మరాజు. అంతేగాని నేను యముడిని కదా అని చెప్పేసి ఎవరికి పడితే వాళ్ళకు మొగుడిని కాలేడు ఆయన. ధర్మంగా ఉంటేనే కావాలి. ధర్మంగా లేకపోతే ఆ రోజు తండ్రి ఒక్కసారి త్రిశూలం వేస్తే వచ్చి వీపు గుచ్చుకుందంట, గుర్తుందా? మరి అలా గుచ్చుకోవడానికి ఆయన సిద్ధం ప్రతిసారి ఉండడు. అదమ్మా విషయాలు. గురుగారు, మీరు ఇందాక నుంచి చెప్తూనే ఉన్నారు ఆకాశవాణి చెప్పింది అని చెప్పేసి. అసలు ఆకాశవాణి అంటే ఎవరు? ఆకాశవాణి అంటే పరమాత్ముడి పిలుపు. నారదుడు ఇట్లా కొట్టుకుంటూ వస్తాడుగా చిలకలు, నారదుడు ఆకాశవాణి అంటే. ఆయనకి ఏం పని ఉంటుంది? దుర్గమాత పంచాయతీ తీసుకెళ్ళేసి భవానీ మాత దగ్గర పెడతాడు, భవానీ మాత తీసుకెళ్ళి శ్రీరాముడి దగ్గర పెడతాడు. వాళ్ళు పెద్దగా పూజ చేస్తున్నారు అని శివుడి దగ్గర పెడతాడు. ఆయన ఉండకాలం ఉండకూడదు, ఇక్కడ ఊరవతలేసి అవతల యువతలేసేది నారద మహామునిది ఆకాశవాణి. మిగతా దేవతలది కూడా ఆకాశవాణి, కానీ ఈ ఆకాశవాణి ఎక్కువ వినిపించేది ఈయనగారే. నారద మహాముని. ఇప్పుడు మన దాంట్లో ఉన్నారు పుల్లమ్మ అంటారు, ఇక్కడిక్కడ పుల్లలు పెట్టేటోళ్ళని. కొంతమంది ఉన్నారు చాడీలు చెప్పేటోళ్ళు, ఎవరే వాడు చాడీలు ఆడు, ఇక్కడ నువ్వు ఈడికేని నెల్లూరు లేముందో చెప్పేస్తాడు, ఇటు పక్కన ఉంటాడు, అన్ని కొడతాడు మెసేజ్లు. ఇలా కొంతమంది గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్స్ ఉంటారు, వాళ్ళే. అదే తల్లి అమ్మ, అదమ్మా. గురువుగారు, అలాగే ఏంటంటే కలియుగంలోని భగవంతుడు కనిపించాలి అంటే ఎటువంటి వ్యక్తులకు భగవంతుడు కనిపిస్తారు? మంచి ప్రశ్న. అంతఃకరణ శుద్ధి, అత్యంత ఉత్తమమైన మనస్సాక్షి గల వాళ్ళకి పరమాత్ముడు ఆజ్ఞ తల్లి. కలియుగంలో ఈ మధ్య ఓ పెద్ద ఆయన చెప్తూ వస్తున్నాడు, నేను చిన్నజీయర్ స్వామికి ఈ విషయంలో ఫుల్ ఓటింగ్ నేనే చేస్తా. ఆయన్ని గారిని ఒక యాంకర్ అడిగింది, చిన్నజీయర్ స్వామి గారిని, గురువు గారు దేవుడి దగ్గరే ఉంటారు,
ఆయన ఆరాధనలోనే ఉంటారు, ఆయనన్నే ప్రేమిస్తారు. ఆయన మీకు ఎప్పుడైనా దర్శనమయ్యాడా అన్నది. ఆయనకి పిచ్చ కోపం వచ్చింది. ఎందుకంత దూల అన్నాడు. ఆయన ఇట్లే అన్నాడు, ఎందుకంత దూల, దర్శనం కావాలని దూల ఎందుకు నాకు? ఆయన్నే చెప్పాడు కదా, రాముడిలాగా వచ్చా వెళ్ళిపోయా, కృష్ణుడిలాగా వచ్చా వెళ్ళిపోయా, నేను రాయిలాగా వచ్చింది వెళ్ళడానికి కాదు ఇక్కడే ఉండడానికి, శాశ్వతం నాకు రాయి అంటే దాన్ని పూజించేసి శాశ్వతమైన దాన్ని పూజించాల్సింది నేను. ఏమయ్యా వస్తావా పోతావా ఉంటావా అని చెప్పి ఇవన్నీ అడగకూడదు అన్న వర్షన్ కొంచెం మొదలుపెట్టాడు ఆయన. ఆయన అడిగిన వాళ్ళు నాకు నచ్చింది ఏంటంటే తండ్రి స్థిరత్వం. ఆయన రాముడిలాగా రావాలా, విష్ణువులాగా రావాలా, వెంకటేశ్వరలాగా రావాలా, ఎవరిలాగానైనా రావచ్చు పోవచ్చు, కానీ కలియుగంలో పోదలచలేడు ఆయన. అందుకే రాయిలాగా ఉన్నాడు అని చెప్పాడు. ఆ వర్డ్ నాకు బాగా నచ్చింది. ఎందుకు పోదలుచుకోలేడు తెలుసా? ఆయన వివరించలేరు, నేను వివరిస్తాను. ఆయన ఎందుకు పోదలుచుకోలేడు అంటమ్మా, అక్కడ ధర్మానికి ఒక స్థాపనాన్ని చేయగలిగారు శ్రీరాముడు 10 తలలు తీసేసి. శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధాన్ని అక్కడ గెలిపించి పాండవులకి ధర్మస్థాపన చేయగలిగాడు. కలియుగంలో ధర్మస్థాపనని ఎవరు చేయాలి, ఎవరి ద్వారా చేయాలి, ఎందుకు చేయాలి, కారణం ఎక్కడ నుంచి వచ్చింది? మరి ఈ దేవత విగ్రహ రూపంలో నుంచి దేవుడు ఎలా రావాలి? నువ్వు ఏం చేసావని రావాలి? ఆడపిల్లలకి రక్షణ లేదు, పురుషులకి రక్షణ లేదు, మద్యానికి విలువ ఉంది, కామానికి విలువ ఉంది. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనది శత్రువులాగే పక్కనున్న మిత్రులు ఉండి వెన్నుపోటు పొడుస్తున్న దానికి విలువ ఉంది. మరి ఆ రాయి ఎప్పుడు కదలాలి? రాయి ఎందుకు కదలాలి? ఏం ఘనకార్యాలు చేసావని కదలాలి, ఏం గుణగణాలని నువ్వు చూపించావని కదలాలి. నీ తల్లిని కాపాడేవని కాపాడాలా? ఎక్కడో నువ్వు ఉండి అనాథాశ్రమంలో తల్లిని పెట్టి నెలకి 25,000 పెడుతుంటే నా తల్లి 9 నెలలు మోసిన నిన్ను గర్భకోశంతో ప్రతిరోజు ఏడుస్తూ 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 నా కొడుకు వచ్చి ఒక బుక్కడు బువ్వ పెడితే ఆ రోజే నేను కాలం చేయాలని చెప్పి ఎదురు చూస్తున్న లక్షల మంది తల్లులు ఉన్నారు అనాథాశ్రమంలో. నా పేరు శివరుద్ర, కావాలంటే ఎంక్వైరీ చేయండి. జీతాలు పంపుతున్నారు, కోట్లు పంపిస్తున్నారు, కోడల మాట విలువిచ్చేసి కోడలతోనే ఉంటున్నావే అక్కడ. నిన్ను కన్నా నీ తల్లి నీకు అల్లారు ముద్దగా పెంచి 7 ఏళ్ల వరకు పాలు చీకేసి 12-13 సంవత్సరాలు వచ్చే వరకు గోరుముద్దలు తిని నిన్ను ఇంత పొడుగుగా చేసి ఇంత చదువు చదివించి ఇన్ని కష్టాలు పడ్డా ఆ తండ్రి కనబడతలేడా? తండ్రి బొత్తాలు చూడండి, బొత్తాలే ఉండవు తల్లి. చీకిపోయిన బట్టలు వేసుకొని తిరిగి అవమానాల పాలై వాళ్ళు మనల్ని కాపాడి చేసి పెడితే ఈరోజు నువ్వు ఎక్కిన ఫ్లైట్ అంత కాస్ట్లీయా? అమ్మని చూడ్డానికి నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారి రాలేవు. కనీసం అమ్మ మన ఇంట్లోనే ఉండు, ఎక్కడ ఉండు, రక్షకుడిలాగా ఉండు అని చెప్పలేవా? అందరూ అక్కడ సెటిల్ అయిపోయి అమ్మమ్మకి విషెస్ యూట్యూబ్లో చెప్తున్నామే, ఇన్స్టాగ్రామ్లో చెప్తున్నామే. ఆ తల్లి కోరుకునేది ఏం తెలుసా అమ్మ? కుటుంబం అంతా ఉండి బుక్కెడు బువ్వ పెడితే చాలు, అదే నాకు మనశ్శాంతి. మనశ్శాంతి కోసం వెరీ సెక్యూర్గా ఉండడానికి అనాథాశ్రమాలు ఇస్తున్నాం. అనాథాశ్రమాలన్నీ సెక్యూరా తల్లి? అసలే ఇల్లే సెక్యూర్ కదా. మరి అలాంటి తల్లుల గాథలన్నీ వినపడతలేవా నా తండ్రి పరమాత్ముడికి? మరి మీరు చేసుకున్న పాపంలో మరి ఆ తండ్రి రాయి రూపంలో బయటకు వచ్చి ఏమి చేయాలి? నువ్వేం గొప్ప పనులు చేసావని చేయాలి. భార్యని సిగరెట్తో కాల్చే మహానుభావులు ఉన్నారు మద్యం మత్తులో. డబ్బులు వస్తే చాలు అని భార్య పనికి పోతే చాలు ఇంట్లోనే పడుకునే మహానుభావులు ఉన్నారు ఇక్కడ. ఉన్నది కదా. ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. ఈ రోజుల్లో స్త్రీలు చేస్తున్నారు, పనులు చేయాలనట్లేదు. అబ్సల్యూట్లీ వీ హ్యావ్ అ రైట్ టు గో. ఆడవాళ్ళకు కూడా హక్కు ఉంది పనిచేసేది. కానీ ప్రతి ఆడపిల్ల ఇంటికి రాయికి ఫీజులకు మాత్రమే పనికి పోతుంది. ఐ బెట్ మీకు ఇది ఛాలెంజ్ ఇస్తాను. ఇల్లు కిరాయి కట్టనీకే, తర్వాత ఫీజులకే పోతుంది. అంతకు మించి ఏ పనికి పోతలేదు తల్లి. మాకు ఆస్తి రావాలని, ఊర్లో పొలం రావాలని, మామిడి తోట రావాలని, జాముడికాయ తోట రావాలని పోతలేదు ఏ స్త్రీ. ఈయన తెచ్చే 20,000 30,000కి ఈయన తెచ్చే 10-15,000 కనీసం ఫీజులన్నా కిరాయన్నా వెళ్తుందన్నంతో పొద్దున వెళ్ళి ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు. ఆ ఆడపిల్ల పోతుంటే చూసే చూపు, వస్తే చూపు, మాట్లాడే చూపు. ఎక్కడి రాష్ట్రికమైన ప్రపంచంలో తండ్రి విగ్రహ రూపం నుంచి లేచి రావాలమ్మా నువ్వు చేసే గొప్ప పనులకి. నిన్నగాక మొన్న నిలోఫర్ విషయం చూశారుగా. పని చేసేవాడు నువ్వు ఇలా ఉంటే అలా ఉంటే అలా ఉంటే ఇలా ఉంటే ఇలా ఉంటే అలా ఉంటేనే ఇలా ఉండాలంట. ఆ తల్లి బాధ చూసావా? నిజంగా ఆమె పెనిమిటి లేస్తలేడు, హాస్పిటల్లో ఉండే ఉన్న పరిస్థితి అయినా అవసరానికి ఆడపిల్లలు వెళ్తే ఇచ్చే విలువ అదా? అవసరానికి జీవితం గురించి వెళ్ళే పరిస్థితులు ఉన్న పరిస్థితులు అదా? వాళ్ళు ఎలా ఉన్నారు, వారు ఏ పరిస్థితిలో ఉన్నారని తెలుసుకునేది లేదా? మరి విగ్రహ రూపం కాకపోతే నీకు నిగ్రహంగా నిలబడాలా? వచ్చి నా తండ్రి విగ్రహం ఉంటేనే అన్ని తిట్లు పడుతున్నాడు ఆయన. విగ్రహం ఉంటేనే అన్ని 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 అవమానాల పాలైపోతున్నాడు. నువ్వు ఉన్నావా అంటాడు, ఒకడు వచ్చి తన్నేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు, గీకేస్తున్నాడు, కొట్టేసారు, రాయి రప్పలతో కొడుతున్నారే. ఇంకా లైవ్గా వచ్చి కూర్చుంటే ఏం చేస్తారు? ఎత్తుకుపోతారు ఏమైనా నాకు వరమి 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 అని.
ఒక మిషన్ లాగా చూస్తారు అంతే. న్యాయం, ధర్మం, పుణ్యం ఇవన్నీ అవసరం లేదా అమ్మ? ఇవన్నీ లేనిది ఆయన బయటికి రాడు. న్యాయం గెలిచిన రోజు, సువిశాలమైన ప్రపంచాన్ని చూసిన రోజే వస్తాడు. అయినా దేవతలకి మొక్కాల్సింది ఏం తెలుసా అమ్మ? అక్కడికి కలియుగం మునిగేటప్పుడు కల్కి భగవానుడు వస్తాడు. ఆయన గొప్పతనం అది. ఇక ఇలా వల్ల కాదు, ఓడిపోయారు, ఇక నేనే ఆవిర్భవించి మళ్ళీ సృష్టిని రాయాలని వచ్చినవాడు కల్కి భగవానుడు. అలా వచ్చిన జీవితాలేగా తల్లి. ఇది 28వ కలియుగం. ఆల్రెడీ 27 సార్లు వచ్చిపోయాడు ఆయన. ఈసారి వస్తాడు, మళ్ళీ ఇంకో 100 సార్లు వస్తాడు. దేవుళ్ళు నియమాన్ని ఎప్పుడు తప్పలే. నియమాన్ని తప్పిందల్లా మానవ శరీరం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.